బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఇంటికి పంపించే పనిలో ఉన్నామని బండి సంజయ్ అన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మేమంటే మీరు చిత్తూరు సాడేసి విమర్శ సాడేస్తే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి స్పష్టం చేసాడు, మేము అభివృద్ధి సహకరిస్తామని చెప్పారు. రేపు మేము కలిసి పోవాలి, టీఆర్ఎస్ బొంద పెట్టాలి. ఫస్ట్ మీద కొంతమంది టీఆర్ఎస్ పార్టీ ఒకటి భయపట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కొంచెం బాధపడుతుంది. పాపం వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇప్పుడు కొంచెం బాధపడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోరుకుంటున్నారు. ఇలా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామో తెలియదు కాదు. ఇప్పుడు బీజేపీ ఒక్కొక్క ఎందుకు మాకు టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్. ఆయన బీఆర్ఎస్ ఇంటి ఒప్పదానికి ఇష్టపడ్డాం. బీఆర్ఎస్ ఆ వేర్లు కుంకటతో పెళ్లించడానికి ఇష్టపడ్డాం. మీరు ఇష్టపెడతారు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, ఇక్కడ బీజేపీ పెరగదు. బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టులో మన ప్రభుత్వం సిబిఐకి ఇవ్వనది ఎందుకు? సిబిఐకి ఇవ్వచ్చు కదా, సిబిఐకి ఇవ్వచ్చు కదా. మరి వాళ్ళనే కదా ప్రభుత్వం వాళ్ళదే. మరి ఇప్పుడు విచారణ చేసి కేంద్రం ఏంటి, రాష్ట్రం ఏంటి, పాకిస్తాన్ ఏంటి, బంగ్లాదేశ్ బయట ఉండొచ్చు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గురించి పోటీ చేశారు. కరీంనగర్ నుంచి మరి కొంతమంది అడుగుతున్నట్టుగా నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు. ఈడ పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా అని చెప్పేటువంటి కార్యకర్తలు కాదు. నాయకులు కార్యకర్తలు. పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసేటువంటి కార్యకర్తలు. పార్టీ అధిష్టానంలో పోటీ చేయదు, వాళ్ళ పోలింగ్ బూత్లో మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ బూత్ కూడా పనిచేయడానికి సిద్ధపడ్డ కార్యకర్తలు పట్టించింది. నానంటే అనేక ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను, పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా నిధులు తీసుకునే ఆదేశాలను శిరస వహిస్తారు. దానిలో భాగంగా కూడా ఆ కార్యకర్తలో బండి సంజయ్ కూడా కార్యకర్త. ధన్యవాదాలు.